అయ్యప్ప స్వామి మహిషిని ఎలా సంహరించారో మీకు తెలుసా? ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ భయంకరమైన రాక్షసిని హరిహరసుతుడు కేవలం 12 ఏళ్ల వయసులోనే ఎలా అంతం చేశాడు? ఈ మహాద్భుతమైన దేవరహస్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరణం అయ్యప్ప, స్వామి శరణం. ఈరోజు మనం ధర్మాన్ని నిలబెట్టిన అయ్యప్ప స్వామి మహిషి వధ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మహిషి మహిషాసురుడి సోదరి. తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి శివకేశవులకు జన్మించిన బిడ్డ తప్ప మరెవరి చేతిలోనూ తనకు మరణం లేకుండా వరం పొందింది. ఆ వరబలంతో మహిషి దేవతలను, లోకాలను పీడించడం మొదలుపెట్టింది. అప్పుడు దేవతల మొర ఆలకించిన విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి శివుణ్ణి కలుసుకున్నాడు. వీరి దివ్యశక్తి కలయికతో మణికంఠుడు జన్మించాడు. ఆ శిశువును పాండల దేశపు రాజు రాజశేఖరుడు పెంచుకున్నాడు. లోకకంటకి అయిన మహిషిని సంహరించడానికి సమయం ఆసన్నమైనప్పుడు పెంపుడు తల్లి కుట్రతో కోరిన పులిపాలు తీసుకురావడానికి మణికంఠుడు అడవికి వెళ్ళాడు. అప్పుడే గేదె రూపంలో ఉన్న మహిషిని అయ్యప్ప స్వామి అలుదా నది తీరంలో ఓ భయంకర యుద్ధంలో ఓడించి ఆమెను గాలిలోకి ఎగరేసి నేలపై విసిరికొట్టి సంహరించాడు. ఆమె శరీరం నుండి శాప విముక్తి పొందిన దివ్య సుందరి ఉద్భవించి ఆమె మాలికాపురత్తమ్మగా స్వామి సన్నిధిలో కొలువైంది. మహిషి వధ అనంతరం ఇంద్రుడి సహాయంతో పులిపై వచ్చి తన దైవత్వాన్ని నిరూపించిన మణికంఠుడు లోక కళ్యాణం కోసం శబరిమలలో ధర్మశాస్త్రగా బ్రహ్మచారి రూపంలో వెలిశారు. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మరియు మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శరణం అయ్యప్ప, స్వామి శరణం.